మా తెలంగాణ టీవీ. ధనలక్ష్మి బ్యాంక్ నూతన బ్రాంచి ధవళేశ్వరంలో గురువారం ఉదయం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధనలక్ష్మి బ్యాంక్ జనరల్ మేనేజర్ జాన్ వర్గీస్ మరియు రీజనల్ హెడ్ కె సత్యనారాయణ, క్రైడ్ అధ్యక్షుడు మన్యం ఫణి హాజరయ్యారు. ఈ సందర్భంగా రీజనల్ హెడ్ సత్యనారాయణ మాట్లాడుతూ ధవళేశ్వరం బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్లో 20వ బ్రాంచ్ అని, ధనలక్ష్మి బ్యాంక్ మొత్తం 261 శాఖలు ఉన్నాయని, బ్యాంకులో అన్ని రకాల సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ సౌకర్యాలు మరియు అన్ని లోను సదుపాయాలు ఉన్నాయన్నారు. బ్రాంచ్ మేనేజర్ జీవి మురళీకృష్ణ మాట్లాడుతూ బ్యాంకు ప్రారంభోత్సవానికి హాజరైన ఖాతాదారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సత్యనారాయణ, రీజనల్ హెడ్ ధనలక్ష్మి బ్యాంక్ హైదరాబాద్ అండి. ఈరోజు ధవళేశ్వరంలో మా బ్రాంచ్ ఈరోజు ఓపెన్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో మాకు ఇది తెలుగు రాష్ట్రాల్లో 20వ బ్రాంచ్. మాకు నిన్ననే 8వ బ్రాంచ్ తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లో నిన్న ఓపెన్ చేసాం. మాకు పాన్ ఇండియాలో మొత్తం 261 బ్రాంచెస్ ధనలక్ష్మి బ్యాంకుకు ఉన్నాయి. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా మన వాళ్ళందరికీ మా బ్యాంక్ గురించి చెప్పాలంటే 1927లో కేరళ రాష్ట్రంలో త్రిశూర్ అనే ఒక ఊళ్ళో స్టార్ట్ చేయబడ్డ బ్యాంక్ మాది. శబరిమల ట్రావెన్కూర్ దేవస్థానం బోర్డుకి మేము సోల్ బ్యాంకర్స్ గత 44 సంవత్సరాలుగా. అక్కడ మేము ఈ దేవస్థానం ఓపెన్ చేసినప్పటి నుంచి నవంబర్ 16 నుంచి మొదలెట్టి జనవరి 31 వరకు మేము అన్ని రకాల సర్వీసెస్, హుండీ కలెక్షన్స్ కానివ్వండి, అక్కడ ప్రసాదాలు అమ్మడం, టోకెన్లు అమ్మడం, అన్ని రకాలుగాను ఆ దేవస్థానం అయ్యప్ప సేవలో మా స్టాఫ్ అందరూ కూడా పనిచేస్తున్నారు. అదేవిధంగా మాత అమృతాన్నమయ్యి. Good morning. Happy to be a part of inauguration of Dhavleshwaram branch today here. We have 261 branches and 282 ATMs across the country. We are the bankers to most of the temples in Kerala, including Travancore Devastham Board. And we cater to Shabarimala Devasthanam also. And we are a bank which was started in 1927 for a social cause. So we ensure that we give the best service to our customers. All the products which are available in any of the bank, we also ensure that the best digital products are available to our customers, to the next generation, with a human touch. So I assure from the management that we will give the best service, the financial service, to the people of Dhavleshwaram, and ensure that we both grow together towards the సార్ చెప్పినప్పుడు 1927లో స్టార్ట్ అయిన ధనలక్ష్మి బ్యాంకు అంచెలంచెలుగా చివరికి ధవళేశ్వరం రాజమండ్రి చేరింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాలతో ఇంకో 2 బ్రాంచ్లతో పాటు ధవళేశ్వరం కూడా రాజమండ్రికి ప్రజలకి సేవతో పాటు లోన్ సౌకర్యాలు కానివ్వండి, వివిధ అకౌంట్స్ కానివ్వండి, రికరెంట్ డిపాజిట్స్ కానివ్వండి, బిజినెస్ లోన్ కానీ, లేటెస్ట్గా ఇప్పుడు GST పేమెంట్స్ కానివ్వండి, మన ధనలక్ష్మి బ్యాంకులో సౌకర్యం కలదు. ధవళేశ్వరం ప్రజలు, రాజమండ్రి ప్రజలు సౌకర్యాన్ని, మా సేవని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.